బ్రేక్ఫాస్ట్ సిరీస్ నెంబర్ 4 రెడ్ సాస్ పాస్తా అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర అండ్ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, క్యారెట్ వేసి మంచిగా ఫ్రై చేయాలండి. సో మన ఇండియన్తో ఏంటి అంటే అది ఫ్రెంచ్ అయినా, ఇటాలియన్ అయినా, చైనీస్ అయినా ఏదైనా మన ఇండియన్ స్టైల్లోకి తెచ్చేసుకుంటాం. సో అది మన స్పెషాలిటీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రై అయ్యాక టమాటో వేసి టమాటో కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసి అవి కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేసుకునే దాకా బాగా వేగించుకోవాలి. ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సిరీస్ అండ్ ఇంకా డిఫరెంట్ సిరీస్తో కూడా ఎస్ఎస్ క్రియేటివ్స్ అనేది మీ ముందుకు వస్తుంది. సో ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ పాస్తా మసాలా వేసాను. పాస్తా మసాలా వేసి కలుపుకున్నాక కొంచెం టమాటో కెచప్ వేసి అది కూడా కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలండి. సో ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందో అందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో సాల్ట్ వేసి కలుపుకున్నాక మనము ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా అండి. సో అది కూడా వేసేసి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఎలా అంటే పాస్తాకి మనం వేయించుకున్న మసాలా అంతా బాగా పట్టాలి. సో కొంచెం హీట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో మన రెడ్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పాస్తా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.